రెండేళ్ల వైసీపీ పాలనలో వెంటిలేటర్ మీద ఉన్న రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో ప్రక్షాళన చేసి ఒక దారిలో తెచ్చామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఈ 10 నెలల్లో ఎమ్మెల్యేగా తాను 20 సార్లు ఆసుపత్రిని సందర్శించి పరిస్థితి మెరుగుపరచడానికి కృషి చేశానని, దాంతో 20% మార్పు కనిపిస్తుందని ఆయన అన్నారు. గత 5 ఏళ్లు ఎంపీగా ఉన్న పారాషూట్ లీడర్ రీల్ స్టార్ భరత్ ఆసుపత్రిని సందర్శించకుండా గాడిదలు కాశాడా అని మండిపడ్డారు. శుక్రవారం కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రభుత్వ ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టే అసెంబ్లీ సాక్షిగా మాట్లాడి ఒక నోడల్ అధికారిని నియమించేలా చేశామని చెప్పారు. ఆ అధికారి ఎప్పటికప్పుడు రోగులు, వైద్యులు, సిబ్బందితో మాట్లాడుతూ మెరుగైన వైద్య సేవల కోసం చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. తాను కూటమి నాయకులు 15 రోజులకు ఒకసారి ఆసుపత్రిలోని ఏదో ఒక విభాగం సందర్శించి ఎక్కడ లోటుపాట్లు ఉన్నా, సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మార్చురీ వద్ద మృతుల బంధువులను కొందరు సిబ్బంది డబ్బు కోసం డిమాండ్ చేస్తున్నారని తెలిసి వారిని గుర్తించి ఉద్యోగం నుంచి తొలగించేలా చేయగలిగామని ఆయన గుర్తు చేశారు. మరి ఇంతకాలం రీల్ స్టార్ భరత్ మార్చురీ వద్ద జరుగుతున్న అవినీతి గురించి ఎందుకు మాట్లాడలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నిలదీశారు. పారాచూట్ లీడర్ రీల్ స్టార్ భరత్ కు ప్రచారం పీక్, మ్యాటర్ వీక్ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత భరత్ కు ప్రెస్ మీట్ పెట్టి తనను తిట్టడం తప్ప వేరే పని లేదని ఆక్షేపించారు. సమస్యలు ఉంటే నిర్మాణాత్మకంగా ఎత్తి చూపాలని, కానీ ప్రచారం పిచ్చితో నోటిఫికేషన్లు, అవాస్తవాలు మాట్లాడడం తగదని ఆయన హితవు పలికారు. గత వైసీపీ ప్రభుత్వం 2,000 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టడం వల్ల కూటమి ప్రభుత్వం వాటిని చెల్లిస్తోందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. ఆసుపత్రి ఐసోలేషన్లో ఎక్కువగా ఒంటరిగా వచ్చిన వారు చేరుతుంటారని, వారికి కూడా వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారని ఆయన చెప్పారు. తాను ఇంగ్లీష్ స్పెల్లింగ్ తప్పు పలకడం వల్ల రాజమండ్రి నగరంలో ఎక్కడైనా అభివృద్ధి, సంక్షేమం ఆగిందా అని ప్రశ్నించారు. జనసేన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అత్తి సత్యనారాయణ, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఫిక్కి నాగేంద్ర తదితరులు మాట్లాడారు. ఈ మీడియా సమావేశంలో కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అకాల వర్షంతో చెట్లు పవర్ లైన్స్ మీద పడడం, కరెంటు పోయినప్పుడు జనరేటర్ ఉంది, జనరేటర్ ఆన్ చేయొచ్చు, కానీ చెట్లు ఏదైతే మేజర్ పవర్ లైన్ మీద ఉందో ఆ మెయిన్ లైన్ మీద పడడం వలన వాటిని మరమ్మతులు చేసే ప్రక్రియలో జనరేటర్ ఆన్ చేసి పవర్ సప్లై ఇవ్వడం వలన ఇబ్బంది కలుగుతుందని ఆ అరగంట 45 నిమిషాలు కూడా ట్రీట్ చేసే అది ఒక రిపేర్ చేయడం జరిగిందని నా వరకు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలాగే ఐసోలేషన్ వార్డ్ ఇప్పుడే వెళ్ళాం. సూపరింటెండెంట్ గారు, నోడల్ ఆఫీసర్ గారు, ఎన్డీఏ కూటమి నాయకులు అందరం కలిపి వెళ్ళాం, చూసాం. ఐసోలేషన్ వార్డు పైన కూడా అవగాహన చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఐసోలేషన్ వార్డుకి తీసుకొచ్చే పేషెంట్స్లో సకానికి సగం పైన అన్అటెండెంట్స్, అంటే వాళ్ళ అటెండర్స్ ఎవరు ఉండరు, అంటే కుటుంబ సభ్యులు ఉండరు. అలాగే ఆరోగ్యం చాలా క్షీణించి ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళని తీసుకొస్తారు. తీసుకొచ్చినప్పుడు వైద్యం అందించాల్సిన బాధ్యత అక్కడ ఉన్న డాక్టర్ల పైన ఉంది. మౌలిక వసతులు కల్పించాల్సిన బాధ్యత సిబ్బంది పైన ఉంది. మేము మాట్లాడుతున్నప్పుడు చెప్తా ఉన్నారు, కొంతమందిని తీసుకొచ్చి గుమ్మం దగ్గరే వదిలేసి వెళ్ళిపోతారని. అయినా వైద్యం అందిస్తున్నారు. వారికి వైద్య సిబ్బంది వారి పరంగా ఉన్న ఇబ్బందికర సమస్యలు అన్నీ కూడా చెప్పారు. ఏదేమైనా ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా వైద్యం అందించడం అన్నది కనీస బాధ్యత, అది మన కర్తవ్యం. దాంట్లో ఎక్కడ కూడా జాప్యం అనేది ఉండకూడదు. ఇంకా నోడల్ ఆఫీసర్ గారితో, సూపరింటెండెంట్ గారితో మాట్లాడతాం. పెట్టిన వీడియో అంశం ఒకటి, మేము చూస్తుంది ఒకటి ఉంది. వారి దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఆ రోజు అడ్మిట్ చేస్తున్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అవగాహన చేసుకొని ఎక్కడ జాప్యం ఉన్నా ఆ సంబంధించిన అధికారుల పైన చర్యలు అయితే తప్పకుండా ఉంటాయి. అది కూడా చాలా క్లియర్గా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు కొత్తగా చేసేదేమీ లేదు, మోమాటాలు అస్సలు లేవు. ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఎన్డీఏ కూటమి వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. మార్చరీ సెక్షన్లో వేలాదిగా దోచుకుంటున్నారు అని విపరీతమైన వీడియో షేర్ చేసి నా వరకు వచ్చినప్పుడు మా వాళ్ళందరూ వెళ్ళి
ఆ వాస్తవ పరిస్థితులు అవగాహన చేసుకున్న తర్వాత నోడల్ ఆఫీసర్ గారి దృష్టిలో పెట్టి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చి వారి దృష్టిలో పెట్టిన తర్వాత సస్పెండ్ కూడా చేసామన్న విషయం గమనించాలి. అంటే తప్పు చేస్తే ఎవరిని వెనక్కే వేసుకొని వచ్చే పరిస్థితులు ఇక్కడ ఉండవు. ఎన్డీఏ కూటమి వైద్యానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంది, ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల అధిక ప్రాధాన్యత ఇచ్చుకుంటూ వెళ్తూ ఉన్నాం. ఏదైతే మీకు సోషల్ మీడియాలో నిన్న వచ్చినటువంటి ఆ వదంతా ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ పేషెంట్స్కి టేక్ కేర్స్ ఎవరు కూడా లేరు. వాళ్ళు మంచం మీద పడుకున్నప్పుడు కింద పడిపోతారన్న ఒక ఉద్దేశంతో అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ పడుకొని పెట్ట గురించి క్షుణ్ణంగా పరిశీలన చేసిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మీకు సోషల్ మీడియాలో నిన్న వచ్చినటువంటి ఆ వదంతా ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ పేషెంట్స్కి టేక్ కేర్స్ ఎవరు కూడా లేరు. వాళ్ళు మంచం మీద పడుకున్నప్పుడు కింద పడిపోతారన్న ఒక ఉద్దేశంతో అక్కడ బెడ్స్ ఏర్పాటు చేసి వాళ్ళని అక్కడ పడుకొని పెట్టడం జరిగింది. వాళ్ళ యొక్క మతి స్థిమితం సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళు అక్కడ పెట్టినా కానీ బయటకు అటు ఇటు తిరిగే పరిస్థితులు ఉన్నాయి కనుక పడిపోతారు, వాళ్ళకి ఏదైనా డ్యామేజ్ అవుతుంది, తలకి ఏదైనా దెబ్బ తగులుతుందని ఒక ఆలోచనతో వైద్యులు వాళ్ళకి బెడ్స్ కింద వేసి వాళ్ళని పడుకొని పెట్టడం జరిగింది. దీన్ని కొంచెం నెగిటివ్ వేలో బయటికి తీసుకొని వెళ్ళడం, ప్రజల్లో ఇక్కడ రాజమండ్రి జనరల్ ఆసుపత్రిలో ఏదో ఇబ్బందులు జరిగిపోతున్నాయి, ఏదో ప్రమాదం జరిగిపోతుంది అన్నట్టు అనుమానాలు రేకెత్తించేటట్టు కొంత ప్రచారం చేసి ఆలోచన చేశారు. దాని వెనక ఎలాంటి శక్తులు, ప్రచారంలో ఎలాంటి శక్తులు ఉన్నాయో మా ఎన్డీఏకి ఆలోచన లేదు, తెలీదు. ఇక్కడ ఒక్క విషయం చెప్తా ఉన్నాను. దీనికి ముందున్నటువంటి ప్రభుత్వంలో పాలనలో ఇక్కడ అప్పుడున్నటువంటి ఎంపీ గారికి కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎటువంటి సత్సంబంధాలు ఉండేవి కాదు, ఎటువంటి వాళ్ళు సమిష్టిగా పనిచేసిన విధానం మనం చూడలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఎంపీ గారు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధరేశ్వరి గారు, అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు వాసు గారు ఎప్పటికప్పుడు కూడా ఈ సిటీలో ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నా వాటికి సంబంధించి కూర్చోవడం, సమీక్షించుకోవడం, వాటిని ఇమీడియట్గా పరిష్కరించాలని చెప్పి ఒక ఆలోచన చేయడం, వాటి పరంగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈ హాస్పిటల్కి సంబంధించి నేను జిల్లా అధ్యక్షుడు అయిన తర్వాత నేరుగా ఒకసారి ఇక్కడికి యాక్సిడెంట్ కేసులో తీసుకొని వస్తే వెంటనే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వైద్యులు వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి 3-4 రోజుల్లోనే వాళ్ళని బయటకు పంపించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ సంబంధించిన విషయం గురించి ఎన్డీఏ కూటమి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టడం, ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఏ విధంగా హాస్పిటల్ని డెవలప్ చేస్తున్నాం, వాళ్ళ యొక్క ఉన్న అండర్స్టాండ్ విధంగా ఏ విధంగా వెళ్తున్నారని బీజేపీ నాయకులు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు సోషల్ మీడియాలో చేసిన పోస్టు మా జన సైనికుడు అతనే కాదు, అలాగే గగన ఆవిడ కూడా మా జన సైనికురాలు, వీర మహిళ. వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, ఆలోచనల విధంగా సోషల్ మీడియా అందరినీ కూడా ఎవరికి ఏ విధమైన ఆపదలో ఉన్నా సరే, ఒక ఆరోగ్యంగానే కాదు ఏ సమస్య వచ్చినా సరే వాళ్ళంతా కూడా తెలియజేయడం వాళ్ళు. దీనివల్ల అలాగే తెలుగుదేశానికి సంబంధించిన ప్రసాద్ గారు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా పార్టీలతో ఉంటూ ప్రజలకు ఏదో సేవ చేయాలన్న తపంతో చేస్తున్న దాన్ని కొంతమంది వ్యక్తులు, కొంతమంది ఏముందిలే మన పబ్లిసిటీ పిచ్చాడు, మన గాలిలో వచ్చిన అదే ఒకసారి అంతకుముందు చెప్తున్నాం, ఏకచిత్రానికి ఒకటే సినిమా, అతనికి ఒకే సినిమా చేశాడు, అలాగే ఒకేసారి ఎంపీ చేశాడు అతనిది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ప్రతిరోజు ఉంటాడు. అది కూడా దేనికి, ఎవరైనా సరే వాళ్ళు ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి, వాళ్ళు బాగా రీచ్ అయిపోతున్నారు, 1,50,000 రీచ్ అవుతున్నారు చూసుకుంటాడు. ఆహా ఈ కుర్రాడు బాగానే రీచ్ అవుతున్నాడు రా బాబు, ఇది ఇతని తోటి వెళ్తే అసలు ఏంటంటే 73,000 మెజారిటీతో అన్నని గెలిపించడం, ఆయన డిపాజిట్ లేకుండా దగ్గరలో ఆయన చేయడం జరిగింది. ఆ అవమానం తట్టుకోలేక ఎవరి సోషల్ మీడియాలో ఎక్కువ రీచ్ అవుతున్నారో అని చూసుకుంటాడు ప్రతిసారి చూసుకుని. అలాగే మా జన సైనికుడికి ఎక్కువ 1,50,000 ఎప్పుడైతే రీచ్ అయ్యో, అబ్బో ఇది మనకు ఉపయోగపడద్దని మళ్ళీ వైట్ షర్ట్ వేసుకుని వచ్చేసి
ఏం చెప్పాడు చూశారు కదా. అసలు ఒక పెద్ద ఆయన చనిపోయాడు, అతని గురించి వచ్చాడు, అతని గురించి అసలు పలకరింపు కూడా లేదు. అతను మార్చిలో ఉన్నా సరే అక్కడ కూడా వెళ్ళలేదు. వెళ్తే మళ్ళీ ఆ స్మెల్ కూడా తట్టుకోలేడు అనమాట. అటువంటి నాయకుడు పౌడర్ బ్యాచ్ అంటారు కొంతమందిని, ఆ పౌడర్ బ్యాచ్లో ఉంటాడనమాట. స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం ప్రతి నెల ఒక భావనతో నిర్వహిస్తున్నట్లు, అందులో భాగంగా ఏప్రిల్ నెల సాసా కార్యక్రమంలో ఈ వేస్ట్ డిస్పోజల్ కార్యక్రమంను నిర్వహించుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ఏదో ఒక పంచాయతీరాజు లేదా మున్సిపల్ కార్యాలయం యొక్క శానిటేషన్, డ్రైనేజ్ క్లీనింగ్ కార్యక్రమంలా కాకుండా ప్రజల్లో చైతన్యం కలిగించే కార్యక్రమంలో తీర్చిదిద్దుదామని సంకల్పంతో కూడి ప్రజల భాగస్వామ్యం కలిగించే సామాజిక స్పృహతో కూడి రూపొందించడం జరిగిందని అన్నారు. తక్కువ వ్యర్థాలు ఉండేలా తిరిగి వినియోగించాలి, వ్యర్థాలు తగ్గించాలి అనే RRR కాన్సెప్ట్తో కూడి కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందని అన్నారు. అందులో భాగంగానే ఈ శనివారం ఈ వేస్ట్ మేనేజ్మెంట్తో కూడిన కార్యక్రమానికి రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలోని పౌరులందరికీ విజ్ఞప్తి, మీ కార్యాలయాలలో, గృహాలలో వృధాగా ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలను మున్సిపల్, గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ వేస్ట్ సేకరణ కియోస్కుల వివరాలు తెలుసుకోవడం, అక్కడ వాటిని అందజేయాలని అన్నారు. తద్వారా ఈ వేస్ట్ ఎలక్ట్రానిక్ స్క్రాప్ వ్యర్థాలను సరైన విధానంలో పారవేయడం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలు ఇష్టానుసారం బహిరంగ ప్రదేశాల్లో పారవేయడం వలన అవి భూమిలో, నీటిలో కలవడం వలన మనం ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. వాటిని నివారించే క్రమంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు స్వచ్ఛంగా ముందుకు వచ్చి ఈ వేస్ట్ కియోస్కులకు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 19వ తేదీన జరిగే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ప్రజలందరి భాగస్వామ్యంతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. స్థానిక రాజమండ్రి రూరల్ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల సముదాయం ఉన్న వైటీసీ భవన్లో ఏప్రిల్ 19 శనివారం ఉదయం జిల్లా స్థాయి సాసా కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా కలెక్టర్ తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం ప్రతి 3వ శనివారం కూడా సాసా ప్రోగ్రాం చేసుకుంటున్నాం, స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. దీంట్లో భాగంగా ఈ శనివారం మనం ఈ వేస్ట్ డిస్పోజల్ని ఒక థీమ్గా తీసుకోవడం జరిగింది. ఈ సాసా ప్రోగ్రామ్ అనేది ఏదో ఒక డిపార్ట్మెంట్స్కి సంబంధించి, పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించిన ఒక శానిటేషన్ ప్రోగ్రామ్గా, అదర్వైజ్ శానిటేషన్ వర్కర్స్ వచ్చి రోడ్స్ క్లీన్ చేయడం, డ్రైన్స్ క్లీన్ చేయడం అనే కాకుండా ప్రజల్లో దీని మీద చైతన్యం రావాలి, వేస్ట్ని ఎలా డిస్పోజ్ చేయాలి అనేది వాళ్ళకి అవగాహన రావాలి, తక్కువ వేస్ట్ని క్రియేట్ చేయాలి, రీయూజ్ చేయాలి, రెడ్యూస్ చేయాలి అని 3R కాన్సెప్ట్లో కూడా మనం ఎక్కువ అవగాహన కల్పించే విధంగా ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మనం ఈ శనివారం ఈ వేస్ట్ డిస్పోజ్ చేయడం అనేది మనం ఒక ఆబ్జెక్టివ్గా, ఒక ప్రోగ్రామ్గా తీసుకున్నాం. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీ ఇంట్లో ఉండే ఈ వేస్ట్ని మీ మున్సిపాలిటీలో ఏ ప్లేస్లో అయితే డిజిగ్నేట్ చేశారో అక్కడ దయచేసి అందరు కూడా అందజేయండి. అలానే మీ ఆఫీసెస్లో ఉన్న ఈ వేస్ట్ని కూడా డిజిగ్నేటెడ్ ప్లేసెస్లో అందజేయండి. దానివలన మనం ఈ వేస్ట్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయగలుగుతాం. అదే మన వాటర్ బాడీస్లో కానీ సాయిల్లో కానీ కలిసినట్టుంటే అది చాలా హజార్డస్ అవుతుంది. సో దయచేసి ఈ ప్రోగ్రాంలో అందరూ పార్టిసిపేట్ చేసి ప్రాపర్గా మీ ఇంట్లో ఉన్న ఈ వేస్ట్ని డిస్పోజ్ చేసిన విధంగా చేస్తారని ఆశిస్తున్నాను. గుడ్ ఫ్రైడే అంటే క్రైస్తవుల ప్రకారం మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ సిలువపై పణంగా పెట్టారని చెబుతారు. జీసస్ను సిలువపై వేలాడదీసిన రోజును పవిత్ర శుక్రవారం అని పిలుస్తారు. యేసు ప్రభువు చనిపోయిన రోజును గుడ్ ఫ్రైడేగా పిలుస్తారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి దేవుని తలుచుకుంటారు, ప్రార్థనలో గడుపుతారు. యేసుక్రీస్తు సిలువపై వేలాడి ఉండగా ఆయన చివరిసారిగా మాట్లాడిన 7 మాటలను గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవులు గుర్తు తెచ్చుకుని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. క్రీస్తు తాను భూమిపై బ్రతుకున్న రోజుల్లో ఎన్నో బోధనలు చేశారు. అందులో ముఖ్యమైనది తమ పొరుగు వారిని ప్రేమించి వారి తప్పులను క్షమించాలని చెప్పారు. దీన్నే క్రైస్తవులు అనుసరిస్తారు. ప్రేమ, సహనం, శాంతి, క్షమ, ఈ 4 గుణాలే క్రీస్తు చూపిన మార్గాలు. గుడ్ ఫ్రైడే పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. కొంతమూరు RCM చర్చ్ నుంచి ర్యాలీ బయలుదేరింది. రాజమండ్రి ఆనం కళాకేంద్ర వద్ద RCS చర్చ్కి ర్యాలీ చేరుకుంది. చర్చిలో క్రైస్తవ సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆయన హృదయమునకు దగ్గరగా జీవిస్తూ ఆయన మన కొరకు చిందించిన ఈ పాప పరిహార రక్త బలియాగములో మనందరి పాపములను కడిగి శుద్ధి చేసి పావనపరచమని, ఆయన మరణం మన జీవితములలో వృధా పోకుండా కాపాడమని, దైవ కృప వృధా పోకుండా కాపాడమని ప్రార్థించుదాము. ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఈ సన్నివేశమును మనసులో ధ్యానించండి. దుడుకు చిన్నవాడు తిరిగి వచ్చాడా అనిపిస్తుందేమో. 3 సంవత్సరాల క్రితం మరలా ఆ తల్లి ఒడిని చేరుతూ ఉన్నాడు. ఈ 3 సంవత్సరాల పాటు ఒక్క పాపము కూడా చెయ్యకుండా గుడ్డి వారికి చూపును, చెవిటి వారికి వినికిడిని, మోగవారికి మాట్లాడు శక్తిని, కుంటి వారికి నడిచే శక్తిని, పక్షవాత రోగులను, కుష్ఠ రోగులను, దెయ్యము పట్టిన వారిని, మరణించిన వారిని సైతము జీవముతో లేపుతో స్వస్థతనిస్తూ వచ్చిన ప్రభు చిట్ట చివరికి తల్లి మరియ ఒడిలో చేరుతున్నారు. ఒక 33 సంవత్సరాల ఫ్లాష్ బ్యాక్లోనికి వెళ్తే అది బెత్లెహేం, ఇది కల్వరి. బెత్లెహేములో పసిబాలుడు, ఇక్కడ 33 సంవత్సరాల రక్షకుడైన యేసు. అక్కడ 3 కానుకలు, 3 రాజులు 3 కానుకలు తీసుకువచ్చారు. ఏంటంటే బంగారము, సాంబ్రాణి, పరిమళ ద్రవ్యం. ఇక్కడ 3 కానుకలు, 3 మేకులు కాళ్ళకు చేతులకు. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ తల్లి తన బిడ్డను జీవముతో మనకిస్తే మానవాళి పాపం ఆ బిడ్డను చంపి ఆ తల్లి చేతుల్లో పెడుతున్నాం. ఇది పాపము యొక్క వేతనం ఎంత భయంకరమైనదో. కనుక ఈ సమయమున ఆ తల్లిని ప్రార్థిద్దాం. అమ్మా, నిష్కలంక మాత, సహరక్షకి అయిన తల్లి, నీవు నీ కుమారుని మాకు ఇచ్చావు, మేము నీ కుమారుని చంపి నీ చేతిలో పెడుతున్నాం. ఇది మా పాపమే. అమ్మా, ఎవరి పయనం, ఎవరి పయనం, ఎవరి కోసమో త్యాగము. బాధ వేడినాడు నాదుడైనా. 3వ స్థలము, జేసునాథుడు సిలువ నుండి దింపబడి. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక్కసారి ఈ సన్నివేశమును మనసులో ధ్యానించండి. దుడుకు చిన్నవాడు తిరిగి వచ్చాడా అనిపిస్తుందేమో. 3 సంవత్సరాల క్రితం మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధ ఆత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి, మా మీద దయగా ఉండండి స్వామి. మరణించిన సకల విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని దయ వలన సమాధానమందు విశ్రమింతురుగా. ఎవరైనా పెద్దలు, పిపిసి మెంబర్స్ ఎవరైనా యేసు ప్రభు శరీరమును మోసుకుంటూ 14వ స్థలానికి కన్నీరు కార్చి మన్నింపు కోరి సన్నిధిని చేర్చి. రాజమండ్రి ఆనంద రిజెన్సీ సమీపంలో బైబిల్ మిషన్ ఆధ్వర్యంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రేతడేల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. యేసుక్రీస్తు సిలువపై పలికిన 7 మాటలు ధ్యానములు ప్రార్థన చేశారు. బైబిల్ మిషన్ ప్రెసిడెంట్ బిషప్ ఎన్ విజయరాజు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. లోకంలో నిజమైన వెలుగు ఉండేను అని రాయించిన దేవాది దేవుడు. ఆ వెలుగు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువే. ఆదియందు వాక్యం ఉండిన వాక్యము దేవుడై ఉండని రాయించాడు అంటే ఆది కాలంలో దేవుడితో పాటు ఉన్న యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు ఒంటరిగా ఉండవలసి వచ్చిన సమయాన్ని చూస్తూ ఎప్పుడైతే ఒంటరి అయిపోయాడో, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టావు అని అడుగుతూ ఉన్నాడు.
రాజమహేంద్రవరం, దానవేపేట, సెయింట్ పీటర్స్ లూథరన్ చర్చ్ మహాశుక్రవారం ప్రభువైన యేసుక్రీస్తు శిలువపై పలికిన 7 మాటలు, ధ్యానములు, ప్రార్థన చేశారు. లూథరన్ చర్చ్ చైర్మన్, ఫెలోషిప్ పాస్టర్ రెవరెండ్ బి. రాబర్ట్ విజయ్ కుమార్, అడిషనల్ పాస్టర్ రెవెన్యూ నెల్సన్ ఫ్రాన్సిస్ వెస్లీ, అడిషనల్ పాస్టర్ రెవరెండ్ కె. సుచందన్ పాల్ పీటర్స్ వాక్య సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పారిష్ ట్రెజరర్ వర్ధనపు విక్టర్, సమాధానం పిసిసి సభ్యులు పిట్టా సుమన్, నల్లి శాంసన్, పెనుమళ్ల శేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ మహాశుక్రవారం దినాన్ని మరి రాజమండ్రిలోని దానవేపేటలో ఉన్నటువంటి సెయింట్ పీటర్స్ లూథరన్ సంఘంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఈ మహాశుక్రవారానికి సంబంధించి ఆరాధన కార్యక్రమం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు మా దేశంలో, మా ప్రాంతంలో, మా సంఘంలోనే కాదు కానీ ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఆయా దేశాలలో ఈ యొక్క శుక్రవారాన్ని గొప్ప వేడుకగా యేసు ప్రభు వారు సిలువ వేయబడినటువంటి ఈ సంఘటనను జ్ఞాపకం తెచ్చుకుంటూ, అందులో విశేషంగా యేసు ప్రభు వారు సిలువపై పలికినటువంటి 7 మాటలను ధ్యానించడం ద్వారా మరి క్రైస్తవ విశ్వాసులకు అందరికీ కూడా గొప్ప రక్షణ భాగ్యాన్ని దొరుకుతుందని విశ్వసిస్తారు. ఇదిగో మరి 2024 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యెరూషలేము ప్రాంతంలో ఆ గొల్గతా అనేటటువంటి కొండ మీద మరి యేసు ప్రభువారిని అలనాటి ప్రభుత్వం, రోమా ప్రభుత్వం సైనికులందరూ కలిసి ఆయన్ని ముట్టడించి ఒక నేరస్తునిగా అరెస్ట్ చేసి మరి ఆ కపాలమనబడినటువంటి స్థలంలో ఆయన్ని సిలువ మరణానికి అప్పగించినటువంటి సంఘటనను జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉన్నాం. ఈ శుక్రవారాన్ని విశేషంగా యేసు ప్రభువారి సిలువలో పలికినటువంటి 7 మాటల యొక్క సారాంశం ఏంటంటే, యేసు ప్రభువారి యొక్క గొప్ప ప్రేమను చూడగలం, యేసు ప్రభువారి యొక్క గొప్ప క్షమాపణను చూడగలం. పాపముతో నింపబడినటువంటి ఈ మానవాళికి ఆయన యొద్దకు వచ్చుట ద్వారా, ఆయనను అంగీకరించడం ద్వారా వారి యొక్క జీవితాలు మార్చబడతాయి. వారి జీవితాల్లో గొప్ప రక్షణ ఆయన అనుగ్రహించాడు అని నమ్ముతా ఉన్నాం. ఆయన ఈ దినాన్ని మరి సిలువ వేయబడడం ద్వారా మరి కొన్ని గంటలలో ఆయన మరణిస్తారు. ఆయన సెలవిచ్చిన రీతిగానే 3వ దినాన్ని ఆయన తిరిగి లేవడం జరిగి ఉంటామన్నది. దానిని ఈస్టర్ పండుగని మనం మరి లోకమంతా కూడా ఆయా క్రైస్తవ సంఘాలు సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇది క్రైస్తవేతర మరి ప్రజలకు, రాజమండ్రిలో ఉన్నటువంటి మిగతా ప్రజలకు అందరికీ కూడా ఈ శుభ సమయాన్ని మరి తెలియజేసేది ఏంటంటే, యేసు ప్రభువారు ఆయన నిజమైన దేవుడు, ఆయన నిజమైన మార్గము, ఆయన నిజమైన సత్యము మరి అని జ్ఞాపకానికి తెస్తా ఉన్నాం. ఎవరైతే ప్రభు యొద్దకు వచ్చి ఈ యొక్క మరి రక్షణ భాగ్యాన్ని పొందుకుంటారో వారందరూ కూడా పరలోక రాజ్యానికి లేదా పరదేశుకి చేర్చబడతారు అనే మరి వాగ్దానాన్ని ప్రభువు ఇచ్చారు. దానిని ఈ ఉదయకాలం మరి ప్రజలందరికీ కూడా ప్రకటిస్తూ ఉన్నాం. ప్రభు యొక్క మాటల్లో ఒక గంభీరమైన మాట ఏంటంటే, ఆయనతో పాటు 2 దొంగలను మరి ఆయనకు కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరిని సిలువ వేయడం జరిగింది. ఒక దొంగ అయితే ఆయనని హేళన చేశాడు, కానీ మరొక దొంగ అయితే, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము తెచ్చుకొను అని ప్రార్థించినప్పుడు, వేడుకొన్నప్పుడు యేసు ప్రభువారు ఆ దొంగ యొక్క పశ్చాత్తాపాన్ని గమనించి మరి వెంటనే ప్రభు ఈ విధంగా సెలవిచ్చి ఉన్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువు. పశ్చాత్తాపముతో ప్రభు యొద్దకు వచ్చి తమ పాపమును ఒప్పుకున్న కారణంగా యేసు ప్రభువారు వెంటనే పరదేశుని లేదా పరలోకాన్ని ఆ దొంగకి అనుగ్రహించినట్టు మనం ఈ దినము జ్ఞాపకం తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు యొద్దకు ఎవరు వచ్చినా సరే, క్రైస్తవులే కాదు, క్రైస్తవేతరులే కాదు, ఈ దేశం కాదు, ఇతర దేశమే కాదు, ఈ ప్రాంతమే కాదు, వేరే ప్రాంతం కాదు, ఎవరైనా సరే ప్రభు యొద్దకు రావచ్చు. ఈ రక్షణ ఉచితము. యేసు ప్రభు వారిని విశ్వాసంతో అడిగితే, నీ పాపము నిమిత్తం పశ్చాత్తాపడి అడిగితే ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని అందరూ కూడా పొందుకుంటారు. అటువంటి గొప్ప కృప
ఈ రక్షణను మరి సిలువలో మరి యేసు ప్రభు వారు చూపించారు. కాబట్టి దానిని అందరూ కూడా మరి సహృదయంతో అంగీకరించి స్వీకరించలాగున పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.